साबिक़ वज़ीर व बीआरएस रुकने असम्बली हरीश राव ने कहा कि हम 2 लाख किसानों के साथ आउटर रिंग रोड पर खाना पकाने का प्रोग्राम करेंगे। उन्होंने कहा कि रेवंत रेड्डी ये समझ रहे होंगे कि आउटर रिंग रोड के अंदर किसानों को रैयतु बंधु दिया जाए तो कुछ भी नहीं होगा। उन्होंने कहा कि रैयतु बंधु न देने की सूरत में 2 लाख किसानों के साथ आउटर रिंग रोड पर आकर बैठ जाएंगे। रेवंत रेड्डी के इर्द गिर्द मौजूद दोनों लीडरों ने मिस इंग्लैंड के साथ बदतमीजी का बर्ताव किया। इन मुकाबलों से तेलंगाना को बदनाम करने के अलावा रेवंत रेड्डी ने इस रियासत के लिए कुछ नहीं किया। हाईकोर्ट की डांट के बाद भी रेवंत रेड्डी अपनी चाल नहीं बदल रहे। हरीश राव ने कहा भी बीआरएस के रुकने असम्बली पार्टी कौशिक को गिरफ्तार किया गया। उन्होंने कहा कि कांग्रेस के काले करतूत को बेनकाब करने पर कौशिक रेड्डी के खिलाफ झूठा केस दर्ज करवाया गया। ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతది అనుకుంటుండు బిడ్డ। ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం। పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది నాకు? ఇస్తావా ఇవ్వని 22,000 మంది పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగేస్తాడు అదిగిరాడా? రంగారెడ్డి బయలుదేరా మన సోపతికి? మేడ్చల్ల సబితక్క బయలుదేరా మన సోపతికి? మల్లారెడ్డి వెళ్ళాడా మన సోపతికి? వెళ్తాడా లేదా? అందరం వెళ్ళి కూర్చున్నాక దెబ్బకు దిగుతాడు అదిగడా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రైతులు మరి బయలుదేరక ముందే ఈ 2 లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం।